యుఫోరియా ఇది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా గాదు. ఇది ఒక మస్ట్ వాచ్ ఫిల్మ్. ఒక ఐదుగురు జెన్‌జీ కిడ్స్, మైనర్స్. వాళ్ళు ఒక సివిల్ యాస్పిరెంట్ తను కూడా మైనరే. ఆమెని రేప్ చేస్తే ఒక ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్‌కి శిక్ష పడుతుందా? లేదా? అనేదే ఈ సినిమా. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద తేజ అన్‌ఫిల్టర్డ్. కొత్తగా ఈ సినిమా రివ్యూ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ విల్ సీ యూ విత్ లాట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్. అండ్ ఈ సినిమా రివ్యూని చివరిదాకా చూసేయండి. యుఫోరియా ఈ సినిమా తీసింది మన గుణశేఖర్ గారు. గుణశేఖర్ గారి గురించి మీ అందరికి తెలిసే ఉంటది. అతను పెద్ద పెద్ద సెట్‌లకి కేర్ ఆఫ్ అడ్రస్. సో, అతనైతే ఒక చాలా రోజులు, చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ అయితే వచ్చారని చెప్పాలి. సో, ఈ సినిమాలో కాస్టింగ్ వచ్చేసి సారా అర్జున్ మన 'ధురంధర్' సినిమాలో హీరోయిన్. అండ్ భూమిక మన గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు. వీళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద సినిమా ఆల్రెడీ వి డిస్కస్డ్ ఆహ్, ఒక 5 జెన్‌జీ ఇన్‌ఫ్లుయెన్షియల్ కిడ్స్ అంటే వాళ్ళు మొత్తం మైనర్స్. వాళ్ళందరూ గూడా సారా అర్జున్ షీ ఈస్ ఎ సివిల్ యాస్పిరెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆమె మీద గ్యాంగ్ రేప్ చేస్తారు. అది ఈ సినిమా ఒక కాంటెక్స్ట్. సో, వీళ్ళందరూ గూడా హైలీ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్. వాళ్ళకి శిక్ష పడుతుందా? లేదా? అనేది ఈ సినిమా. సో, శిక్ష పడింది. సినిమా చాలా బావుంది. యాక్చువల్లీ నేను ఈ సినిమా ఒక మామూలు సినిమా అనుకున్నాను. ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ సినిమాలో ఇంత కంటెంట్. రాండమ్‌గా వెళ్ళాను. సినిమా అయితే చాలా బావుంది. సినిమాలో ప్లస్ వచ్చేసి మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. చాలా మంచి హై ఇచ్చే సీన్స్ ఉంటాయి. అంటే మీకు అడ్రినలిన్ రష్ అంతా గూడా హై అవుతుంది. అంత మంచి మంచి సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా ప్యూర్‌లీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమా ఒక మంచి వేలోనే ముందుకెళ్తది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బావుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో కాస్త ప్లాట్ అనేది మిస్ అయినట్టు అనిపిస్తది స్టార్టింగ్ ఇనీషియల్‌గా. కానీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే అదరగొట్టేస్తది. అండ్ సినిమా ఇది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా గాదు. సాంగ్స్, డాన్స్, ఫైట్స్ ఇట్లా మీరెవరన్నా ఇట్లాంటి ఎలిమెంట్స్ అన్నీ గూడా ఎక్స్‌పెక్ట్ చేస్తే వాళ్ళకి ఈ సినిమా అంత వర్త్ అనిపించదు. కానీ కొంతమంది సినిమాని ఎంగేజింగ్‌గా చూస్తారు. కొంతమంది సినిమాని చూసి ఏదో ఒకటి ఐ నీడ్ టు లెర్న్ అనే ఒక ఇంటెన్షన్‌తో సినిమాకెళ్తారు. అలాంటి వాళ్ళకైతే ఇదొక బెస్ట్ సినిమా అని చెప్పాలి. సో, ఈ సినిమాని మాత్రం అసలు మిస్ అవ్వకండి. సినిమా అయితే చాలా బావుంది. చాలా ఐ మీన్ వి కెన్ లెర్న్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. అంటే ఐ మీన్ ఈ సినిమాలో మెయిన్‌గా పేరెంటింగ్ గురించి నేర్పించారు. జెన్‌జీ కిడ్స్ ఎలా అనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఈ సినిమా ఒక హార్డ్ హిట్టింగ్ రియాలిటీ. ఈ సినిమాలో మనం మెయిన్‌గా చాలా విషయాల గురించి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి పేరెంటింగ్. హౌ ఎ పేరెంటింగ్ షుడ్ బి. అండ్ జెన్‌జీ కిడ్స్ ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి. అండ్ వుమెన్‌కి మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి అనేది కూడా ఈ సినిమాలో చాలా బాగా చూయించారు. అండ్ ఇట్లాంటి ప్లాట్స్ మీకు ఎక్కడో వినుంటే ఉంటది. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. గుణశేఖర్ గారైతే చాలా బాగా తీశారు. చాలా బాగా చూయించారు. సో, భూమిక గారి అబ్బాయే ఆ 5 జెన్‌జీ కిడ్స్‌లో మెయిన్ అంటే ఏ1. సో, అతనికి సెకండ్ ఛాన్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ వేలో ట్రై చేస్తారు. అండ్ అదే ఈ సినిమా క్లైమాక్స్. క్లైమాక్స్ కొంచెం ప్రెడిక్టబుల్ అయినప్పటికీ క్లైమాక్స్ అయితే చాలా బావుంది. అండ్ మెయిన్ క్లైమాక్స్ అయితే ఒక చిన్న సస్పెన్స్‌లా గూడా ఉంటుంది. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ వేలో అతనికైతే ఒక సెకండ్ ఛాన్స్ అయితే వస్తుంది. అండ్ అదే ఈ సినిమా. అండ్ థాంక్స్ గుణశేఖర్ గారు. మీరు ఒక మంచి సినిమా అయితే మాకు ఇచ్చారు. అండ్ ఒక లెజెండ్స్ కొటేషన్ ఉంటది. ఫార్మ్ ఈస్ టెంపరరీ, క్లాస్ ఈస్ పర్మనెంట్ అని చెప్పి. దానికి మీరు ఇవాళ జస్టిఫికేషన్ ఇచ్చారు. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. పర్సనల్లీ మై రివ్యూ ఫర్ దిస్ ఫిల్మ్ ఈస్ అమేజింగ్ సినిమా. అబ్సల్యూట్ సినిమా.